హాయ్. సో నువ్వు నన్ను వీడియోలో చూడాలన్నావు కదా, చూసుకో. నువ్వు వీడియోలో చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నేనే ఆలోచిస్తున్నానంటే నేను స్ట్రైట్గా చూసినప్పుడు నువ్వు ఇంకా ఎంత అందంగా ఉంటావని. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా పొగుడేకు, నాకు అరగనంత. ఓకే, నేను ఇలా చెప్తానైతే. నువ్వు ఆంటీలా ఉన్నావు చూడడానికి. వాట్? ఒకవేళ మళ్ళీ చెప్పావంటేనా మీరేం చేస్తారేంటి? నేను నీ గొంతు పిసికేస్తాను. అలాగా? అయితే మేడం, మీరు నా గొంతుని పిసికేస్తే మరి ఎవరు కిస్ చేస్తారు? అది కూడా నేనే చేస్తాను. అలాగా? నువ్వు నన్ను కిస్ చేయగలవని నాకైతే అనిపించట్లేదు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? ఇందులో పెద్ద విషయం ఏముంది? అలాగా? అయితే చేసి చూపించు. హాయ్ అక్క. నువ్వు వచ్చేసావా? అక్క, మీకు తెలుసు కదా మీరు నా చాలా మంచి అక్క అని. రైట్. నువ్వు ఐస్ పెట్టింది చాలు. విషయం ఏమిటో స్ట్రైట్ గా చెప్పు. ముందు ప్రామిస్ చేయండి నో చెప్పను అని. నో ప్రామిస్ అండ్ ఆల్. సరే అనిపిస్తే ఓకే, లేదంటే నో. ఏంటక్క మీరు? నువ్వు చెప్తావా, నన్ను వెళ్ళమంటావా? వద్దు. విషయం ఏంటంటే నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ ఒక మూవీకి ప్లాన్ చేస్తున్నారు. సో నాకేం కావాలో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. అంజలి, నువ్వు స్టడీస్ లో కాన్సన్ట్రేట్ చేయడం లేదు. నీకు ఈ మధ్య ఆటలు బాగా ఎక్కువ అయ్యాయి. ఇదంతా నీకు డైలీ రొటీన్ అయిపోయింది. లేదక్క, ఐ ప్రామిస్. ఈసారి నన్ను వెళ్ళనివ్వండి. నెక్స్ట్ టైం నుంచి మీరు ఏం చెప్తే అది చేస్తాను. ప్లీజ్ అక్క, ప్లీజ్ ఒప్పుకోండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ఓకే 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 ఓకే, కానీ టైం కి వచ్చేయాలి. yes promise. thank you అక్క, thank you. bye bye bye. ఓకే రా. ఎంత టైం అయింది? అసలు ఈ అమ్మాయి ఎక్కడుంది? ఇదేనా ఇంటికి వచ్చే టైము? సారీ అక్క, అది మూవీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్ ఇంటికి వెళ్ళాలని ప్లాన్ చేశారు, అందుకే లేట్ అయింది. సారీ అక్క, నెక్స్ట్ టైం ఎప్పుడు ఇలా జరగదు, ప్రామిస్. నేను ఫ్రెష్ అప్ అయి వస్తాను. అంజలి, నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను తినేటప్పుడు మొబైల్ పక్కన పెట్టాలని? 2 minutes అక్క. ఈ వాట్సాప్ లో ఒక ఇంపార్టెంట్ డిస్కషన్ జరుగుతోంది. త్వరగా తిను, నేను మళ్ళీ మళ్ళీ ఇవన్నీ వెచ్చపెట్టలేను కదా. ఓకే అక్క, 2 minutes. ఎదిగో పెట్టేశాను. అలాగే ఈరోజు ఏంటి స్పెషల్? నీకు కనిపించడం లేదా? మై ఫేవరెట్ మటర్ పనీర్. థ్యాంక్ యూ అక్క, నువ్వు నన్ను చాలా క్యారింగ్ గా చూసుకుంటున్నా. అంత సంతోషపడక్కర్లేదు, త్వరగా తిను. ఎస్.
నమస్కారం, నేను ఉజ్వల్ చోప్రా. నేరం సరికొత్త ఎపిసోడ్కి మీకు స్వాగతం. ఈరోజు ప్రియాంక ఇంకా అంజలి అక్క చెల్లెల కథ. వాళ్ళ పేరెంట్స్ సంవత్సరం క్రితమే ఒక యాక్సిడెంట్లో మరణించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అక్క ప్రియాంక ఇంటి బాధ్యతలన్నిటినీ తనే స్వయంగా చూసుకుంటోంది. ఇంకోవైపు అంజలి కాలేజీలో చదువుకుంటోంది. మరోవైపు ప్రియాంక అక్క అనే బాధ్యతని నెరవేరుస్తూ ఉద్యోగానికి వెళ్తూ అంజలికి కావాల్సినవన్నీ ఇచ్చి తనని చాలా సంతోషంగా చూసుకుంటోంది. అందుకే అంజలికి తన అక్కంటే అసలు ఎంత ప్రేమ ఉందంటే తను తన జీవితంలో చిన్న చిన్న డిసిషన్స్ కూడా అక్కనడిగే తీసుకుంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా ప్రియాంక జీవితంలోకి వైభవ్ అని ఒకడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఆన్లైన్ ఫ్రెండ్ వైభవ్ ప్రియాంక జీవితంలో మార్పు తీసుకొస్తాడా, లేక అక్క చెల్లెల మధ్య ప్రాబ్లం సృష్టిస్తాడా? అక్క, నిన్న మీరు నాకు చెప్పారు డైనింగ్ టేబుల్లో మొబైల్ యూజ్ చేయకూడదు అని. కానీ ఇవాళ మీరే యూజ్ చేస్తున్నారు. అది ఫ్రెండ్ దగ్గర నుండి అర్జెంట్ మెసేజ్ వచ్చింది, అందుకు చూశాను. నువ్వు బ్రేక్ఫాస్ట్ చెయ్యి. అక్క, ఫ్రెండ్ మెసేజా లేక బాయ్ ఫ్రెండ్ మెసేజా? అంజలి, నువ్వు ఈ మధ్య నీ బ్రెయిన్ ని ఎక్కువగా వాడుతున్నట్టుగా లేవు. సారీ అక్క, నేను ఊరికే టీజ్ చేశాను. కానీ మీరు అన్నిటినీ తప్పుగా తీసుకుంటారు. సరే, నాకు లేట్ అవుతుంది. బాయ్ బాయ్. బాయ్. ఇవాళ టైంకి ఇంటికి వచ్చేయాలి. ఎస్. సారీ, ఐ వాస్ బిజీ. నీకు మాట్లాడడానికి ఇంట్రెస్ట్ లేదనుకున్నానులే. అలాంటిదే లేదు. యాక్చువల్లీ సోషల్ వర్క్స్ కి నాకంత టైం దొరకదు. ఓకే, మనం తర్వాత మాట్లాడదాం. నేను ఆఫీస్కి వెళ్ళాలి. ఆల్రైట్, బాయ్, టేక్ కేర్. అంజలి, హా అక్క. నువ్వేం చేస్తున్నావు? చదువుకుంటున్నాను. వావ్, గుడ్ గర్ల్. ఈ రోజు డే ఎలా జరిగింది? ఇట్ వాస్ హెక్టిక్. బానే ఉంది, కానీ చాలా వర్క్ చేయాల్సి వచ్చింది. హే, వాట్స్ అప్? నువ్వు చెప్పు, నువ్వేం చేస్తున్నావు? నథింగ్, చదువుకుంటున్నాను అంతే. నేను ఇప్పుడే వస్తాను. ఓకే, నువ్వు బాగా చదువుకో. ఎస్. ఏ లేదు, ఇప్పుడే ఇంటికి తిరిగి వచ్చాను. ఓకే, సో హౌ వాస్ యువర్ డే? రోజంతా నన్ను చాటింగ్ లో ముంచేశావు. ఇంకెలా ఉంటుంది? ఐ థింక్ బహుశా మన ఇద్దరం క్లోజ్ అవడం వల్ల అనుకుంటా.
చెప్పండి మిస్టర్ వైభవ్. మీరు ఇక్కడ బిజీగా ఉన్నారు మేడం. మీకు తెలుసా, చాలాసేపటి నుంచి నేను నా ఫోన్ మీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నా. సో ఇప్పుడు నీ వెయిటింగ్ టైం అయిపోయింది కదా? యాక్చువల్లీ నాకు నీ వాయిస్ బాగా నచ్చింది. యా, నిజంగానే, ఇట్స్ ట్రూ. అవునా? నిజంగా చెప్పాలంటే నాకు కూడా నీతో మాట్లాడటం చాలా బాగుంది. యా, ఎందుకు బాగుండదు? నేనంత బ్యాడ్ జోక్స్ వేస్తాను కదా. హాయ్. సో నువ్వు నన్ను వీడియోలో చూడాలన్నావు కదా, చూసుకో. నువ్వు వీడియోలో చూడడానికి చాలా అందంగా ఉన్నావు. ఇప్పుడు నేనే ఆలోచిస్తానంటే, నేను స్ట్రైట్గా చూసినప్పుడు నువ్వు ఇంకా ఎంత అందంగా ఉంటావని. ఇప్పుడు నువ్వు నన్ను అంతగా పొగుడేకు, నాకు అరగనంత. ఓకే, నేను ఇలా చెప్తానైతే, నువ్వు ఆంటీలా ఉన్నావు చూడడానికి. వాట్? ఒకవేళ మళ్ళీ చెప్పావంటేనా? మీరేం చేస్తారేంటి? నేను నీ గొంతు పిసికేస్తాను. అలాగా? అయితే మేడం, మీరు నా గొంతుని పిసికేస్తే మరి ఎవరు కిస్ చేస్తారు? అది కూడా నేనే చేస్తాను. అలాగా? నువ్వు నన్ను కిస్ చేయగలవని నాకైతే అనిపించట్లేదు. ఐ డోంట్ థింక్ సో. ఎందుకు? ఇందులో పెద్ద విషయం ఏముంది? అలాగా? అయితే చేసి చూపించు. చాలా బాగుంది.